ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మీరు ఎప్పుడైనా క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ తిన్నారా? తినకపోతే వీడియో చూసి ట్రై చేసండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ముందుగా ఒక చిటికెడ పసుపు, ఉప్పు వేడి నీటిలో ఈ క్యాలీఫ్లవర్ని 2 మినిట్స్ బాగా ఉడికినివ్వాలి. బాగా ఉడకడం వల్ల ఇందులో ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే ఈ వేడి నీళ్ళలో ఈజీగా వచ్చేసింది. ఈ 2 మినిట్స్ తర్వాత ఈ క్యాలీఫ్లవర్ని తీసుకుని ఒక బౌల్లోకి అయితే వాటర్ అయితే బయటకు వచ్చేలాగా వేసేసుకోవాలి. ఈ బౌల్ అనేది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. కావాలంటే దీని డీటెయిల్స్ బయట లింక్ పెడితే ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, మిర్చి, టమాటా 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పేస్ట్ కింద ఆడుకోవాలి. ఈ విధంగా పేస్ట్ కింద ఆడిన తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఈ పేస్ట్ అందులో వేసి రుచికి తగ్గ ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా వేసి ఆయిల్ అనేది పైకి తేలే వరకు 2 మినిట్స్ పచ్చి వాసన పోయే వరకు మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత 2 గ్లాసుల వాటరు ముందుగా మనం ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసేసి కొంచెం కొత్తిమీర వేసి ఉడకనివ్వండి. ఎంతో టేస్టీగా ఉండే మసాలా గ్రేవీతో ఉన్న క్యాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే మా లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి.